ఏ ఫుడ్ ఇచ్చినా ఇలా 5 minutes లో లాగించేసే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫుడ్ ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేదే కాదు, ఎంతసేపట్లో తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ తెలుసా? అవును, ఫుడ్ ఫాస్ట్ గా తిన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ పానిక్ మోడ్ లోకి వెళ్తుంది. ఫాస్ట్ గా తింటున్నప్పుడు ఫుడ్ ను సరిగ్గా నమ్మలేరు. నోట్లో సలేవాలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫుడ్ తో మిక్స్ అవ్వకుండా డైరెక్ట్ గా స్టమక్ కి వెళ్తాయి. దీని వల్లే బ్లోటింగ్, హెవీనెస్, ఇండైజెషన్, ఎసిడిటీ. అలాగే ఫాస్ట్ గా తినే ప్రాసెస్ లో మనం గాలిని మింగేస్తాం. ఆ గాలి పొట్టలో ట్రాప్ అయ్యి గ్యాస్, బర్పింగ్, డిస్కంఫర్ట్ వస్తాయి. అంతేకాదు, ఫుడ్ ఫాస్ట్గా తినడం వల్ల మన కడుపు నిండింది అనే సిగ్నల్ బ్రెయిన్కి రీచ్ అయ్యే లోపే మనం ఎక్కువ తినేస్తాం. అప్పుడే ఓవర్ ఈటింగ్, వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. టీవీ లేదా ఫోన్ చూస్తూ తిన్నా ఇదే ప్రాబ్లం. అండ్ ఫాస్ట్ ఈటింగ్ వల్ల బ్లడ్ షుగర్ సడన్ గా స్పైక్ అవుతుంది. ఎస్పెషల్లీ వైట్ రైస్, బ్రెడ్, షుగర్ ఈ ఫుడ్స్ తింటే గ్లూకోజ్ లెవెల్ ఫాస్ట్ గా పెరిగిపోయి అదే బ్లడ్ షుగర్ లెవెల్ సడన్ గా డ్రాప్ అవుతుంది. దాని వల్ల టైర్డ్నెస్, ఇరిటబిలిటీ, క్రేవింగ్స్ ఉంటాయి. సో రూల్ అయితే సింపుల్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా స్లోగా నములుతూ తినాలి. ఎవ్రీ బైట్ అట్లీస్ట్ 20 to 25 టైమ్స్ నమలాలి. టేస్ట్ ఎంజాయ్ చేయడానికి బ్రెయిన్ కి టైం ఇవ్వాలి. అప్పుడు డైజెషన్ స్మూత్ గా జరిగి బ్లోటింగ్ తగ్గి మెటబాలిజం హెల్దీగా ఉంటుంది అండ్ ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. ఈ రీల్ ని ఫాస్ట్ గా తినేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.